బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలం పులపరు గ్రామంలో టీడీపీ నేత ముంగర ఏడుకొండలు రెచ్చిపోయారు. ఎంఆర్ఓ ఆదేశాలతో అక్రమ లేఅవుట్ను అడ్డుకునేందుకు వెళ్లిన వీఆర్ఓ వెంకటేష్ పై దాడికి పాల్పడి చంపేస్తానంటూ బెదిరించారు. దాడిలో గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో వీఆర్ఓ వెంకటేష్ చికిత్స పొందుతున్నారు. తనకు ప్రాణహాని ఉందని వీఆర్ఓ వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలం పులపరి గ్రామంలో టీడీపీ నేత ముంగర ఏడుకొండలు రెచ్చిపోయారు. ఎంఆర్ఓ ఆదేశాలతో అక్రమ లేఅవుట్ను అడ్డుకునేందుకు వెళ్లిన వీఆర్ఓ వెంకటేష్ పై దాడికి పాల్పడి చంపేస్తానంటూ బెదిరించారు. దాడిలో గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో వీఆర్ఓ వెంకటేష్ చికిత్స పొందుతున్నారు. తనకు ప్రాణహాని ఉందని వీఆర్ఓ వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్. అక్రమ లేఅవుట్ అడ్డుకున్న వీఆర్ఓపై రాజకీయ నేత కుటుంబం అయితే దాడి చేసిందని చెప్పుకోవచ్చు. మండవల్లి మండలం పులపర గ్రామంలో చర్చ చోటు చేసుకుంది. పులపర గ్రామంలోని మోటూరు కాలువ మార్జిన్ ను పూర్తి చేసి అక్రమ లేఅవుట్ ఇస్తున్నారంటూ కూడా ఎంఆర్ఓకి ఫిర్యాదు అందడంతో విఆర్ఓని అక్కడికి వెళ్ళి విఆర్ఓ వెంకటేష్ అయితే దానికి సంబంధించి వివరాలు సేకరించాలని చెప్పి ఎంఆర్ఓ ఆదేశించడంతో అక్కడికి వెంకటేష్ విఆర్ఓ వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. విఆర్ఓ వెంకటేష్ పై ముంగర ఏడుకొండలు అతని అనుచరులు కూడా విచక్షణ రహితంగా కొట్టారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి విధులను ఆటంకపడ్డారు, నన్ను చంపుతానని బెదిరించారు, వారి దగ్గర నుంచి నాకు ప్రాణహాని ఉందని చెప్పి విఆర్ఓ వెంకటేష్ కైకలూరు పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. తదనంతరం కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విఆర్ఓ వెంకటేష్ అయితే చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కన్నా మురళి, అయితే టీడీపీ నేత ముంగర ఏడుకొండలను అయితే ఇక కస్టడీలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుందా? ఎస్ జగన్, ఇప్పుడు దీనికి సంబంధించి అంటే విధుల్లో ఉన్న విఆర్ఓపై దాడి చేస్తూ అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా విచక్షణ రహితంగా కొట్టడంతో అది అక్కడ దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో కూడా మొత్తం రికార్డ్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఊరికి సంబంధించిన ఒక వ్యక్తి కూడా వచ్చి అడ్డుకున్నారు. అంటే విఆర్ఓపై దాడి చేస్తే కరెక్ట్ కాదంటే వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినట్లుగా కూడా చెప్తున్నారు. దీనిపై అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడికి పాల్పడిన ముంగర ఏడుకొండలో వారి కుటుంబ సభ్యులకు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది కదా. Yes, sir. Right, Murali. Thank you for the update. న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికను మార్చే యోచనలో ఉందని అధిష్టానం తెలిపింది. అయితే శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు వేదిక మార్చాలని యోచిస్తోంది. ఇక జూన్లో ఉత్తరాంధ్రలో ప్రధాని పర్యటన ఉంది. అందున ప్రధాని జూన్ నెలలో ఉత్తరాంధ్రకు సంబంధించి పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీంతో ప్రధాని పర్యటన దృష్టిలో ఉంచుకొని శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు వేదిక మార్చాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే అనువైన స్థలాలను పరిశీలించాలని నెల్లూరు జిల్లా నేతలకు అధినేత సూచన చేశారని తెలుస్తోంది. ఇక షెడ్యూల్ ప్రకారం మే 27, 28, 29 3 రోజుల పాటు టీడీపీ మహానాడు నిర్వహిస్తారు.
ఇక 44వ మహానాడును సిక్కోలులో నిర్వహించాలని అంతకు ముందు నిర్ణయించారు. అయితే శ్రీకాకుళం జిల్లా చాపురంలో మే 27, 28, 29న ఈ సమావేశాలు నిర్వహించాలనేదే ముందస్తు ప్లాన్. ఇక సాయి దంత కళాశాల పక్కనే సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్థలాన్ని మహానాడు నిర్వహణకు ఎంపిక చేశారు. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు మహానాడు వేదికను మార్చే యోచనలో అధిష్టానం ఉందని తెలుస్తోంది. మరి తుది నిర్ణయం ఎలా ఉంటుందనే విషయంపై పార్టీ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. థ్యాంక్ యూ గగన. అయితే కూడా టీడీపీకి సంబంధించి 3 రోజుల పాటు ఒక పండుగలా చేసినటువంటి మహానాడుకి కూడా రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మే 27, 28, 29 అంటే 3 రోజుల పాటు కూడా 44వ మహానాడుకు సంబంధించి అధిష్టానం కూడా అనేక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తొలుత యొక్క మహానాడు వేదికను కూడా ఇటు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి నిర్వహించినటువంటిది అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ జూన్ లో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర అక్కడ ఆయన పర్యటనతో పాటు పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉన్నట్టు పరిస్థితుంది. అయితే ఈ యొక్క నెల్లూరు జిల్లాలో యొక్క మహానాడు నిర్వహించేందుకు కూడా ఇటు అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుని తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి అప్డేట్ కూడా ఇటు టీడీపీకి జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలకు కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా తెలియజేసిన పరిస్థితి. అయితే దీనిపై అధికారిక ప్రకటన కూడా మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో నెల్లూరులో జిల్లాకు సంబంధించి ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది, అక్కడ సంబంధించి అక్కడ భూమి కావచ్చు, ప్రత్యేకించి ఏర్పాట్లు, చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా ప్రత్యేక 3 రోజుల పాటు నిర్వహించే మహానాడు కూడా పెద్ద మొత్తంలో ఎకరాలకు ఉన్నటువంటి సువిశాలమైనటువంటి ప్రదేశాన్ని కూడా ఎంపిక చేసేందుకు ఇటు నాయకులు కూడా దిశానిర్దేశం తెలుస్తుంది. అయితే మహానాడికి పెద్ద మొత్తంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి టీడీపీ నేతలు కావచ్చు, నాయకులు పెద్ద మొత్తంలో తరలి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇటు ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పూర్తి స్థాయిలో వేదిక కావచ్చు ప్రత్యేకించి పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే నెల్లూరు జిల్లాలో కనుక యొక్క మహానాడు వేదిక ఏర్పాటుకు ఇప్పటికే వచ్చినటువంటి వార్త నేపథ్యంలో వైపు కూటమి నేతల్లో కూడా ఒక ఫుల్ జోష్ కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైన తర్వాత కూడా మే 27, 28, 29 పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఈ యొక్క మహానాడు కూడా పెద్ద మొత్తంలో కూడా హాజరయ్యే దాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటన ఎస్ తేజ, అయితే మహానాడు అంటే టీడీపీకి అత్యంత ఇష్టమైన సభగా చెప్తూ ఉంటారు. అయితే టీడీపీ కార్యకర్తలు అయితే దీని మీద పూర్తి క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఖచ్చితంగా కానీ ఎందుకంటే కూడా మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ కూడా అధిష్టానం నుంచి వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మహానాడు అనేది కూడా ఇటు టీడీపీ నేతలకు సంబంధించి ఏదైతే తొలుత నుంచి కూడా జెండా మోసంటి కార్యకర్తల నుంచి కూడా పార్టీ గుర్తింపు దిశగా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితుంది. ఇటీవల ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో కష్టపడే కార్యకర్తలకు కావచ్చు, నాయకత్వాలు కూడా ప్రతి మొత్తంలో కూడా అనేక పదవులు కట్టబడుతూ కూడా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇటు పార్టీకి సంబంధించిన నేతల కార్యకర్తలు కూడా జోష్ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే 3 రోజుల పాటు మహానాడు ఏ ప్రాంతంలో నిర్వహించినా సరే ఆ ప్రాంతానికి పెద్ద మొత్తంలో కార్యకర్తలు తరలి వెళ్తుంటారు. ఆ ప్రాంతంలో పార్టీ యొక్క దిశానిర్దేశం కావచ్చు, రాబో రోజుల్లో పార్టీ స్థితిగతుల అంశాలు కూడా పూర్తి స్థాయిలో యొక్క 3 రోజుల పాటు యొక్క నాయకులతో కూడా మాట మంత్రి చేసే అవకాశం ఉండే నేపథ్యంలో నెల్లూరు జిల్లా కనుక నిర్వహిస్తే పూర్తి స్థాయిలో ఇటు జిల్లాకు సంబంధించిన నేతలు కావచ్చు, కార్యవర్గం కూడా పెద్ద మొత్తంలో దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసి దాన్ని సక్సెస్ఫుల్ దిశగా తీసేందుకు కూడా ప్రత్యేకంగా ఒక సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఇటు మంత్రి నారాయణ ద్వారా పూర్తి స్థాయిలో కూడా ఆ యొక్క ఏదైతే ఇటు పార్టీ హైకమాండ్ నుంచి కూడా మరికొద్ది సేపట్లోనే పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లకు సంబంధించి ఫోన్ కాల్ ద్వారా కూడా అప్డేట్ చేసే అవకాశం ఉంది. ఈ ఘటన రైట్ నౌ తేజ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. స్థానిక మండలి టీడీపీ ఇన్ఛార్జ్ సింగారెడ్డి మునిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో అంబటిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం వేంపల్లి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఇదే రోజు మధ్యాహ్నం ఆయన పులివెందుల పోలీసుల విచారణకు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
ఇక ఒకే రోజు 2 వేర్వేరు పోలీస్ స్టేషన్లలో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీలోని 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ తక్షణమే 12వ పీఆర్సీ ప్రకటించాలని కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతామోహన్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ఆయన మే 31వ తేదీలోపు ప్రభుత్వం కోట్లాది రూపాయల బకాయిలను ఉద్యోగులకు చెల్లించాలని ఆయన కోరారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ కష్టపడి పనిచేసే ఉద్యోగులకు రావాల్సిన 4 డిఏలు ప్రమోషన్లు పెండింగ్లో పెట్టడం అన్యాయమని మండిపడ్డారు. ఉద్యోగుల జీతభత్యాలను సమయానుకూలంగా సవరించి వారి ఆర్థిక స్థితిగతులను స్థిరపడడానికి 12వ పీఆర్సీ ఏర్పాటు అత్యవసరమని పేర్కొంటూ ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కలెక్టర్ లక్ష్మీశాను కోరారు. ఉద్యోగుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కష్టాల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అప్పుల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు 6 లక్షల మంది 3 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి బిడ్డలను చదివించుకుంటున్నారు. ఇచ్చేటువంటి జీతాలు చాలటం లేదు. ధరలు బాగా పెరిగిపోయినాయి. గత 8 సంవత్సరాల్లో 5 సంవత్సరాలకు ఒక్కసారి పీఆర్సీ వేయాలి. గత 2 రాష్ట్ర ప్రభుత్వాలు పీఆర్సీని వేయకుండా కాలయాపన చేస్తూ పోతున్నాయి. ఒక ఆయన బటన్ నొక్కితే ఇంకొక ఆయన మరి చంద్రావతి అంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నారు. వీళ్ళ స్థితిగతులను ఆలోచించే సమయం కూడా దొరకటం లేదు అధినేతలకు. నేను మా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను, ఖచ్చితంగా పీఆర్సీని రేపు రాబోయేటువంటి కేబినెట్ సమావేశంలో వెంటనే ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని. మీరు దీన్ని ఏదో చిన్న విషయం అనుకుంటున్నారు. ఇది ప్రమాదకరం రాష్ట్రానికి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరు సంతోషంగా లేరు. ఇది కారణం ధరలు, విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి. గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, బియ్యం ధరలు పెరిగిపోయినాయి, నూనె ధరలు పెరిగిపోయినాయి, అన్ని ధరలు పెరిగిపోయినాయి. బాడుగలు కూడా, ఇళ్ల బాడుగలు కూడా పెరిగిపోయినాయి. ఈ పరిస్థితుల్లో రాబోయేటువంటి 10 రోజుల్లో మంత్రివర్గ సమావేశంలో ఖచ్చితంగా 12వ పీఆర్సీని అపాయింట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారిని సున్నితంగా నేను తెలియజేస్తున్నాను. నా మాట విను చంద్రబాబు నాయుడు గారు, వెంటనే పీఆర్సీని వేయండి, వేసి తీరాలని తెలియజేస్తున్నాను. రెండో విషయం చెప్పక తప్పదు. విజయవాడకు వచ్చి రాజధాని రైళ్లల్లో చర్చించుకుంటున్నారు. రాజధాని విషయం నిన్నంతా రైళ్లలో కూర్చొని వింటా ఉంటే తగాదాలు పెట్టుకుంటున్నారు అందరూ. రాజధాని అమరావతిపై చంద్రావతి అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎవరు ఇష్టపడటం లేదు. ఉత్తరాంధ్ర వాళ్ళు ఇష్టపడటం లేదు, రాయలసీమ వాళ్ళు ఎవరు ఇష్టపడటం లేదు. నువ్వు మాత్రమే ఇష్టపడుతున్నట్టుంది. జాగ్రత్త. ముందు ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి 30,000 కోట్ల రూపాయలు బకాయిలు వెంటనే చెల్లించు. తర్వాత నీ అమరావతి లక్షల కోట్లు. మరి చివరిలో పరిశ్రమలు. ఆయన ప్రతిరోజు ఏదో చెప్తున్నాడు. ఒకరోజు గూగుల్ అంటాడు, ఇంకొకటి అంటాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో మేము తిరుపతిలో 250 పెద్ద పరిశ్రమలు తెచ్చాం. మేమెప్పుడూ చెప్పుకోలేదు. ప్రతిరోజు ఏదో ఒకటి చెప్పుకోవడం తప్ప వారి ప్రకటనలతోనే పోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ప్రగతి 0 అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాం.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స అందించడం కంటే ముందుగానే గుర్తించి నివారించడమే ప్రధాన లక్ష్యంగా కొత్త పథకానికి ఆమోదం ఇచ్చింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో గుర్తించిన ప్రతి వ్యక్తికి మొత్తం 47 రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అమలులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ పథకానికి ఆమోదం తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 904 మొబైల్ వైద్య యూనిట్ల ద్వారా గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. ఈ యూనిట్లు సాధారణంగా 104 వాహనాలుగా ప్రసిద్ధి. ఈ పథకానికి సంవత్సరానికి 163 కోట్లు వెచ్చించుచుండగా ఇక సుమారు 57 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. ప్రతి మొబైల్ యూనిట్ రోజుకి సుమారు 20 మందికి పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతం ఈ వాహనాల్లో కేవలం 6 రకాల సాధారణ పరీక్షలు మాత్రమే తక్షణ పరీక్ష కిట్లతో నిర్వహిస్తున్నారు. ఇక తాజా నిర్ణయంతో వీటిలో ఆధునిక పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. వాటిలో స్వయం చాలక జీవరసాయన పరీక్షా యంత్రాలు, ఇక పూర్తి రక్త పరీక్ష విశ్లేషకులు వంటి పరికరాలు ఉంటాయి. దీంతో కాలేయం, కొవ్వు స్థాయిలు, మూత్రపిండాల పనితీరు వంటి అంశాలపై 11 విభాగాల్లో 47 రకాల ముఖ్య పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ పరీక్షల ఆధారంగా ప్రతి వ్యక్తికి ఒక ఎలక్ట్రానిక్ ఆరోగ్య దస్త్రం, వ్యాధి వివరాల నమోదు రూపొందిస్తారు. ఈ సమాచారాన్ని సంజీవని పథకం కింద భవిష్యత్తులో ప్రజల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడానికి, అవసరమైన సూచనలు అందించడానికి వినియోగిస్తారు. వచ్చే 2 నెలల్లో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్, చెప్పండి. వైఎస్ జగన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్యం మీద దృష్టి సారించిందని చెప్పాలి. రోగం వచ్చిన తర్వాత మనకి ట్రీట్మెంట్ ఇచ్చే కంటే ముందు నివారణ మీద దృష్టి సారించాలి అనే ఒక లక్ష్యంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిటిజన్స్ హెల్త్ స్క్రీనింగ్ అనే ఒక కొత్త కార్యక్రమాన్ని, ఆరోగ్యపరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. ఇది పూర్తిగా హెల్త్ కు సంబంధించి ముందస్తు టెస్టులు, తద్వారా నివారణను పూర్తిగా నివారించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త కార్యక్రమాన్ని చెప్పొచ్చు. ఏదైతే ముందస్తుగా ప్రతి వ్యక్తికి సంబంధించి ఆరోగ్యపరమైన అంశాలన్నిటి మీద కూడా ఒక పరీక్షలు జరపడం, తద్వారా వాటికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, భవిష్యత్తులో రాబోయే ఏ విధమైన రోగాలైనా తట్టుకునే విధంగా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ని అందించడం అనే లక్ష్యాలతోని ఈ సిటిజన్ హెల్త్ స్క్రీనింగ్ అనేది మనకి పనిచేస్తుంది. మనకి గతంలో కూడా ఉండేది, కానీ అప్పుడు కేవలం 6 పరీక్షలు మాత్రమే నిర్వహించేవారు. కానీ ఈసారి 47 పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మీకు సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఏదైతే 55 లక్షల మంది సిటిజన్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ పౌరులు ఉంటారో వాళ్ళకి వివిధ రకాలుగా పరీక్షలు నిర్వహిస్తుంటారో, ఈ మన సంక్షేమ హాస్టల్లో ఉన్నవారు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నవారు కావచ్చు, వారికి ఈ పరీక్షలు నిర్వహించబోతున్నారు. ముందస్తుగా ఈ పరీక్షలు నిర్వహించడం అంటే ఈ బ్లడ్ సంబంధించిన పూర్తి సమాచారం కావచ్చు, లేకపోతే హార్ట్కి సంబంధించింది కావచ్చు, లేకపోతే కాలేయానికి సంబంధించింది కావచ్చు, కిడ్నీకి సంబంధించింది కావచ్చు, అదేవిధంగా పలు రకాల ఆర్గాన్స్ సంబంధించినవి, అదేవిధంగా రక్తానికి సంబంధించిన పరీక్షలన్నీ కూడా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమం కింద 45 టెస్టులు నిర్వహిస్తారు. 45 టెస్టుల ద్వారా ఆ వ్యక్తికి ఏ విధమైన రోగం ఉంది, ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా రోగం వస్తే వాటి నివారణకు ఏ విధమైన చికిత్స అందించాలన్నది ఈ సిటిజన్ చార్టర్ యొక్క ప్రధాన ఉద్దేశంగా మనం భావించాల్సి ఉంటుంది. ఇందుకోసం 162 కోట్ల రూపాయల ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయబోతుంది. 104 వాహన సంచార వైద్యశాల మొబైల్
మెడికల్ వాహనం ఏదో ఆ దాని ద్వారా కూడా ఈ మొత్తం టెస్టులు నిర్వహించబోతుంది. ఇంతకు ముందు కూడా ఈ పథకం ఉన్నప్పుడు ఇప్పుడు కేవలం 6 రకాల ప్రాథమిక పరీక్షలు మాత్రమే, అది కూడా ర్యాపిడ్ యాక్షన్ అంటే ర్యాపిడ్ కిట్స్ ద్వారా నిర్వహించేవారు. కానీ ఈసారి 47 రకాల పరీక్షలను పూర్తిగా ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ అనలైజర్ ద్వారా నిర్వహించబోతున్నారు. తద్వారా రాష్ట్ర ప్రజలకు ముందస్తుగానే ఏదైనా రోగం వస్తే దాని నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలను ఈ సిటిజన్ హెల్త్ స్టార్టర్ ద్వారా తీసుకోబోతున్నారు. శ్రీనివాస్, అంటే ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అయితే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపైన ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే ఈ కార్యక్రమం నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి దీని పరీక్ష అంటే ఈ చర్యలు ఇంకా ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంది, ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజలకు బెనిఫిట్ ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ముందస్తు నివారణకు సంబంధించిన చర్యలు కాబట్టి, పరీక్షలు కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని స్వాగతిస్తారు. ఖచ్చితంగా ఇది ఫ్రీ పరీక్షలు. గతంలో మనం ఇలాంటి పరీక్షలు నిర్వహించాలనుకుంటే కనుక ఏ ఒక్క ఆసుపత్రికి వెళ్ళినా, ఏ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళినా కనీసం 50,000 రూపాయల పైసలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. సో అలాంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుంది, ముందస్తుగా నిర్వహిస్తుంది. తద్వారా నివారణ చర్యలు కూడా చేపట్టడానికి ఇది ఒక సులువైన మార్గంగా మనం భావించాల్సి ఉంటుంది. జగన్ శ్రీనివాస్, అలానే అంటే 904 మొబైల్ వైద్య యూనిట్ల ద్వారా గ్రామ స్థాయి నుంచి ఈ కార్యక్రమాన్ని చేసినట్టు తెలుస్తుంది. అయితే దీని గురించి మీరేమంటారు? 104 సర్వీసెస్ అనేవి మనకు రాష్ట్రంలో గత దశాబ్ద కాలంగా కూడా నడుస్తున్నాయి. అంటే ఈ 104 సర్వీసులు అన్ని కూడా ఏవైతే గ్రామాల్లోకి వెళ్తుంటాయి, వారాల్లో 1-2 సార్లు ఆ గ్రామంలో వెళ్ళడము, అక్కడ పరీక్షలు నిర్వహించడము, అక్కడ వైద్య సేవలు అందించడము, వైద్యులు కూడా దాంట్లో ఉంటారు. వైద్యులు కూడా వెళ్ళి అక్కడ ఎవరైతే గర్భిణీ స్త్రీలు కావచ్చు, లేకపోతే ఇతర రోగాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి పరీక్షలు అందించే వైద్య పరీక్షలతో పాటు చికిత్స అందించే కార్యక్రమం ముందు కొనసాగుతుంది. అయితే ఈ సర్వీసులు మరింతగా పెంచి ప్రతి గ్రామంలోకి వారానికి 1 లేదా 15 రోజులకి 2 సార్లు వెళ్లే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. తద్వారా ఈ పరీక్షలు నిర్వహించడం వీలవుతుంది. అదేవిధంగా ఈ పరీక్షలకు సంబంధించిన ఏవైతే చికిత్స అందించాలో చికిత్స కూడా అక్కడి నుంచి అందించే వీలు కలుగుతుంది. కాబట్టి దీన్ని మరింతగా విస్తృతపరచాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. జగన్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.